హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు షుగర్ అండ్ కాఫీ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ స్క్రబ్ వల్ల మీకు కలిగే ఉపయోగాలు కూడా నేను మీకు చెప్తాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మనం చూద్దాం. నేను గ్రీన్ లేబుల్ కాఫీ పొడి తీసుకున్నాను. అది 100 గ్రాముల ప్యాకెట్ ఒకటి. ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇది. దీంతో పాటు షుగర్ తీసుకోండి. షుగర్ మరి పెద్ద పలుకులు కాకుండా ఇప్పుడు ఇందులో చూపించినట్లు చూడండి, ఇలా చిన్న పలుకులుగా ఉండాలి. అలాంటి షుగర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఒక గిన్నెలో పోసుకుందాం. ఇలా దీన్ని గిన్నెలో వేసి ఒక పావు కప్పు పంచదార కూడా మనం కలుపుకుందాం. నాకు ఒక పావు కప్పు పట్టింది, అంటే నేను చూసి కలుపుకున్నాను అనమాట. అందుకే 2 సార్లు కొంచెం కొంచెంగా వేసాను. ఇదేంటి ఇలా 2 సార్లు వేసానని అనుకోకండి. కరెక్ట్గా ఒక పావు కప్పు పట్టిందనమాట పంచదార. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ 6 స్పూన్లు వేసుకోండి. 6 టీ స్పూన్స్ అవి. ఇది ఇలా కలిపేసి ఉంచుకుంటే 1 మంత్ వరకు అది అలానే ఉంటుంది. ఇది పాడైపోవడం అని ఉండదు. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టుకోని అవసరం లేదు. ఇది మీకు ఒక నెల రోజులు వస్తుంది. అంటే నెలకి 4 వారాలు కదా, 4 సార్లు వస్తుందన్నమాట ఒకళ్ళకైతే. ఈ స్క్రబ్ వల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా తీస్తుంది. ఇది కనీసం వారానికి ఒక్కసారి చేసుకుంటే చాలు. మన స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది, మంచి గ్లోగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలాగ నలుగులు పెట్టుకోవడం ఇవన్నీ ఎలాగ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ కదా, కనీసం ఇదన్నా చేసుకుందాం. వారానికి కనీసం ఒకసారి స్క్రబ్ చేసుకుని ఒక 2-3 సార్లు ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ ఒక డబ్బాలో వేసాం కదా, అందులో పెట్టి ఇలా పెట్టేస్తే లాక్ చేసేస్తే ఇంకా గాలి వెళ్ళదు కదా లోపలికి, అది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా వాడాలో కూడా చెప్తాను. ఇలా కొంచెం పౌడర్ తీసుకుని మీరు మొత్తం ఒళ్ళంతా తడుపుకొని, స్నానానికి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా తడుపుకున్న తర్వాత మీ స్కిన్కి ఇది అప్లై చేసుకుని కొంచెం వాటర్ రాసుకుని స్మూత్గా మసాజ్ చేసుకోండి. గట్టిగా రఫ్ చేయకండి. గట్టిగా రఫ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీకి అయితే పర్వాలేదు, కానీ ఫేస్కి మాత్రం కొంచెం మండుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఫేస్ అంతా. అందుకే ఫేస్ కొంచెం సున్నితంగా ఉంటుంది కదా ఫేస్ మీద స్కిన్ అయితే, అందుకని అది కొంచెం మండుతుంది. ఇలా కొంచెం వాటర్ తడి చేసుకుని ఇలా స్మూత్గా మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇది వాడిన రోజున మీరు సోప్ అసలు అవసరమే లేదు. ఆ రోజు సోప్ వాడద్దు. సోప్ వాడకుండా ఓన్లీ స్క్రబ్ ఒకటి వాడేసి ఇలా మసాజ్ చేసిన తర్వాత అప్పుడు ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు అలా వదిలేసి కొంచెం ఆరుతుంది కదా, అప్పుడు కడిగేసుకోండి. అంతే, చాలా మామూలు నీళ్ళు అయినా పర్లేదు, గోరువెచ్చటి నీటితో అయినా పర్వాలేదు, ఎలా అయినా సరే మామూలుగా స్నానం చేసేయండి అంతే. ఎంత స్మూత్గా అయిపోతుందంటే చూడండి, మొత్తం డెడ్ స్కిన్ పోయి మొత్తం స్కిన్ చూడండి ఫేర్గా వచ్చేసింది కదా. ఆ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుందన్నమాట. పోయి మన స్కిన్ కూడా మంచి గ్లోగా కనిపిస్తుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రతి వారం చేయొచ్చు ఇలా. దీనివల్ల ఏం నష్టం ఏమీ ఉండదు. బయట కొనుక్కునే స్క్రబ్స్ కూడా అవసరం లేదు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాడిన తర్వాత మీకు ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.